దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషేను వాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పిరి. 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడ, నీ కోపం మననీయకము. ఈ ప్రజలు దుర్మార్గులు, నీ మాట దుర్మార్గులైన మాట నీ విరుగుదువు. అదే సమయంలో 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండేను. 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీ వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. 33వ అధ్యాయం 15వ వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకము. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, సీనాయి కొండ దగ్గర జరుగుతున్న సంఘటనలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు దేవుని సన్నిధానములో వారు పరిశుద్ధంగా జీవించాలా, పవిత్రంగా జీవించాలా. కారణం, వారి దేవుడు సీనాయి కొండ మీదికి దిగి వచ్చాడు. వారి దేవుని కొరకే ఎదురు చూడాలి. దేవుని నాయకుడైన మోషే కొరకు కనిపెట్టుకోవాలి. వారి నాయకులు లేని సమయంలో దేవుని ప్రజలు చాలా ఘోర తప్పిదం చేశారు, ఘోర నేరం చేశారు. అదేమిటంటే, ఈ 32వ అధ్యాయంలో దేవుడు 3 విషయాలు చెప్పాడు. జస్ట్ అవి జ్ఞాపకం చేసుకొని మన వాక్యంని సెలవు తీసుకుందాం. మొదటిదిగా 32వ అధ్యాయం మొదటి వచనం 6వ వచనం మనం చదివితే, గొప్ప పాపము చేసిన దేవుని ప్రజలు, ద గ్రేట్ సిన్ కమిటెడ్ ఆఫ్ ఇజ్రాయిల్ అన్నాడు ఒక ఆయన. గొప్ప పాపము చేసిన ఇశ్రాయేలీయులు. రెండవదిగా 25వ వచనం 32:25లో గొప్ప పొరపాటు చేసిన నాయకుడు. మోషే లేనప్పుడు అహరోన్ని దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేయమన్నాడు. కానీ నాయకుడు కూడా గొప్ప పొరపాటు చేశాడు. దేవుని ప్రజలని పాపమును దించాడు. 25వ వచనంలో గొప్ప పొరపాటు చేసిన నాయకుడు. ఇక 32లో గొప్ప ప్రార్థన చేసిన ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు తన ప్రజల క్షేమం కొరకే, తన ప్రజల మేలు కొరకే. 33వ అధ్యాయం 14వ వచనంలో గొప్ప దేవుని సన్నిధిని కోరుకున్న ప్రవక్త, నీ సన్నిధి నాలో రాని ఎడల, కానీ గొప్ప దేవుని సన్నిధిని కోరుకున్న ప్రవక్త. సో 4 విషయాలు: గొప్ప పాపము చేసిన దేవుని ప్రజలు, గొప్ప పొరపాటు చేసిన దేవుని నాయకుడు, గొప్ప ప్రార్థన చేసిన ప్రవక్త, గొప్ప దేవుని సన్నిధిని కోరిన ప్రవక్త.
ఈ 4 విషయాలు మీ మనసులో ఉంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. సరే, 32వ అధ్యాయంలో ప్రజలు ఎలా పాపం చేయగలిగారు అనేది ముఖ్యమైన అంశం. వారు దేవుని చూస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు ఆలకిస్తూ, మేము ఆయన మాటలు విధేయత చూపుతాం, ఆయన మాటలు పాటిస్తాం అని ఏక కంఠముతో ఏక స్వరముతో దేవుని ప్రజలు దేవుని ఎదుట ప్రమాణము చేసిండగా, దేవుని ఎదుట నిబంధన చేసిండగా, ఇంతలోనే 40 దినములోనే దేవుని ప్రజలు ఎలా పాపం చేయగలిగారు. ఏదో 40 సంవత్సరాలని కాదు, ఏదో 4 ఏళ్ళైందిలేయ్యా మోషే రాలేదు, మోషే అగుపడలేదు అనేది ప్రశ్న తలెత్తదు అక్కడ. కారణం, వాడి దేవుడు దిగొచ్చాడు, కనబడుతున్నాడు. వాడి దేవుడు ఎలా కనబడుతున్నాడు? సీనాయి కొండ చుట్టూ దేవుని మహిమతో నిండుకొని ఉన్నది. కొండ మహిమతో నిండుకున్న కొండ, దేవుని ప్రభావంతో నిండుకున్న కొండ, దేవుని యొక్క సందర్శనతో నిండుకున్న కొండ. ఇక ప్రజలు పాపం చేయడానికి అవకాశమే లేదు, పొరపాటు చేయడానికి అవకాశం లేదు, తప్పు చేయడానికి అవకాశం లేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రజలు ఎలాగ పాపం చేశారు అనేది ప్రశ్నకు దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడు చూడండి. 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకుడు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో. ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంది. వారి కళ్ళ ఎదుటనే వెళ్ళాడు, వారి కళ్ళ ఎదుటనే దిగి వచ్చాడు. పలుమార్లు వెళ్ళాడు కొండ మీదికి, పలుమార్లు దిగొస్తున్నాడు ఆయన ప్రజల దగ్గరికి. ఇవన్నీ ఇశ్రాయేలు చూస్తూ కూడా ఏమన్నాడు అక్కడ? మోషే అనువాడు ఏమాయనో. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా వింతగా విచిత్రంగా ఉంది. దేవుడు కనబడుతున్నాడు, ప్లస్ నాయకుడు కనబడుతున్నాడు. ఇంత జరుగుతున్నా కూడా ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదన్నారు. కాబట్టి దేవుని ప్రజలను చూస్తూ ఉంటే దేవుని ప్రజలు ఆత్మదృష్టి కోల్పోయారు. మొదటిది, ప్రజలు ఎలాగ పాపం చేస్తారు, దేవుని ప్రజలు పాపానికి ఎలా ఒడిగడతారు, పాపానికి ఎలాగా పడిపోతారంటే, ముందు వారి దృష్టి దేవుని మీద నుండి తొలగిపోయింది. ఆత్మదృష్టి కోల్పోయిన వారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా, ఆయనందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఎందుకు అబద్ధాలు ఆడుతాం? చాలా పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం, దేవుని దుఃఖపరుస్తాం, దేవుని ఆత్మను బాధపడతామంటే కారణం ఒకే కారణం, వాడు ఈ మోషను వాడు ఏమాయనో. దట్ అర్థం ఏమిటంటే దేవుని మీద దృష్టి కోల్పోయారు, అనగా ఆత్మదృష్టి కోల్పోయారు. ఎప్పుడైతే విశ్వాసైన ఇశ్రాయేలీయులైనా దేవుని ప్రజలు ఆత్మదృష్టి కోల్పోతే ఏదైనా చేయడానికి సాధ్యమవుతుంది. ఈవెన్ వాక్యం కూడా మనం వినలేం. ఇక్కడ కూర్చుండొచ్చు, కళ్ళు అప్పగించవచ్చు, కానీ ఆత్మదృష్టి కోల్పోతే దేవుని వాక్యం మనకు అందదు, దేవుని వర్తమానం అర్థం కాదు, దేవుని సందేశాన్ని గ్రహించలేము. సో మోషే వారి దగ్గరికి వచ్చాడు, దేవుని మాటలు చెప్పాడు, వారు వింటామన్నారు, విధేయత చూపిస్తామన్నారు, లోబడతామని చెప్పారు. కానీ ఇన్ని జరిగినా కూడా మాకు తెలియదు ఈ మోషే అని వాడు ఏమాయనో. అరే, కొండ మీద మోషే కనబడుతున్నాడు, కొండ మీద దేవుడు కనబడుతున్నాడు. ఇంత ఎరిగి కూడా, గ్రహించి కూడా మాకు దేవత కావాలి, ఈ మోషే మాకు అక్కర్లేదు, ఈ దేవుడు అక్కర్లేదు మాకు. ఆత్మదృష్టి కోల్పోయిన ఇశ్రాయేలీయులు. నువ్వు కూడా ఒకవేళ మధ్యాహ్న వేళ సేమ్ ఇశ్రాయేలు ప్రజల వలె ఉంటే, దేవుని ప్రజల వలె ఉంటే, దేవుని స్థానంలో ఏదైనా కోరుకునే అవకాశం ఉంది,
ఏదైనా ఆశపడే అవకాశం ఉంది, ఏదైనా దృష్టి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఇశ్రాయేలు ప్రజలే కాదు, బైబిల్ చరిత్ర చదువుతూ ఉండగా అలాంటి వారు నలుగురిని చూపించాడు బైబిల్లో, ఆత్మదృష్టి కోల్పోయిన వారు. చూడండి, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే, అమర్చలేని ప్రభువా నీవే అయితే. 14వ అధ్యాయం 27వ వచనం. 27. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనడి, నేనే అని చెప్పాడు. అపోస్తలులు గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా ఆ సంగతి తెలుసు మనకు. తుఫాను రేగింది, కెరటాలు ఎగిసి పడుతున్నాయి, కారు చీకటి కమ్ముకుంది, వారు అద్దరికి వెళుతలేకపోతున్నారు. ప్రభువు ఆ కొండ మీద నుండి, అమర్చండి, ఆ కొండ మీద నుండి వారిని చూచి ఆ కొండ దిగి సముద్రం మీద నడుస్తూ అపోస్తలుల దగ్గరికి వెళుతున్నప్పుడు దయ్యమని నడిచారు, కేకలు వేశారు. ఇంతలో ప్రభు అన్నాడు, మీరు నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు. ఏమన్నాడు? 27 వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునండి, నేనే అన్నాడండి. చాలా స్పష్టంగా తేటగా చెప్పాడు, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మీరు అనుకున్నట్టు పిశాచిని కాదు, మీ ప్రభుని నేను, మీతో ఉన్న ప్రభుని నేను, మీతో సంచరించిన ప్రభుని, మీతో కలిసి జీవిస్తున్న ప్రభుని. ఇన్ని మాటలు చెప్పిన పేతురు ఇచ్చిన జవాబు చూడండి, 14వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ ఏమర్థమవుతుందో చూడండి, 28వ వచనం. 28. పేతురు, ప్రభువా నీవే అయితే, అమర్చలేండి, నేనే అని స్పష్టంగా చెప్పిన, తేటగా చెప్పిన, నీవే అయితే. సో పేతురు ఆత్మదృష్టిని కోల్పోయినాడు ఇక్కడ. అందువల్లే పేతురు అనుమానంలో పడ్డాడు, పేతురు అభ్యంతరంలో పడ్డాడు. ప్రభు మీద దృష్టిని కోల్పోయాడు పేతురు, ప్రభు మీద ఆలోచన కోల్పోయాడు పేతురు, ప్రభు మీద ఆ కనుచూపుని కోల్పోయాడు పేతురు. అందువల్లే ఇఫ్ ద వాట్ అన్నాడు, నీవే అయితే అన్నాడు. సోదరి సోదరులారా, అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవుడిని చూస్తూ కూడా ఆ మోషే అని వాడు ఏమాయను, ఆ దేవుడు అని వాడు ఏమాయను, ఆత్మదృష్టి కోల్పోయాడు. పేతురు సముద్రం మీద ప్రభు నిలిచుండగా ఆయన ప్రకటించుకొని తను తానుగా బయలుపరుచుకున్నా కూడా పేతురు అనుమానంతో నీవే అయితే అన్నాడు. అర్థం ఏమిటంటే ప్రభు మీద దృష్టి కోల్పోయాడు పేతురు. దగ్గరే ఉన్నాడు ప్రభు, దూరం లేడు. పేతురు ఇక్కడ ఉండి ప్రభు బస్టాండ్లో లేడు, చాలా సమీపంలో ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నాడు. అయినప్పటికీ దృష్టిని కోల్పోయాడు పేతురు ప్రభు మీద నుండి. సో రెండవదిగా పేతురు ఆత్మదృష్టిని కోల్పోయాడు. మూడవదిగా చూద్దాం. మూడవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడిగాను. ఆమె ఆయన తోటమాలి అనుకొని, అమ్మాడలేండి, ఆయన తోటమాలి. సో మగ్దలేని మరియా ఆత్మదృష్టిని కోల్పోయినప్పుడు పునరుద్ధానుడైన ప్రభు, అదే ప్రభువే బట్ పునరుద్ధానుడయ్యాడు. అదే ముఖమే, ముఖం మారలేదు, శరీరం పునరుద్ధాన శరీరం. సో ఆ ప్రభుని పట్టుకొని మగ్దలేని మరియా తోటమాలి అనుకొని షీ లాస్ట్ అవర్ స్పిరిచువల్ సైట్. సో మగ్దలేని మరియా ఆత్మదృష్టిని కోల్పోయింది. ఇంకా సో కూర్చున్న నీవు కూడా మగ్దలేని మరియ వలె ఉన్నాయో ఏమో మనకు తెలియదు. నీ జీవితాన్ని పరిశీలించుకుంటే నువ్వు మందిరానికి వచ్చావు, ఆమె పెందలకడ లేచి సమాధి దగ్గరికి వెళ్ళింది ప్రభుని ఆరాధించడానికి.
ప్రభుని స్తుతించడానికి ఎంత ధైర్యంగా వెళ్ళింది, ఎంత సాహసంతో వెళ్ళింది, ఎంత విశ్వాసంతో వెళ్ళింది, ఎంత నమ్మికతో వెళ్ళింది. ఈవెందో ఆత్మదృష్టిని కోల్పోయిన మగ్దలేని మరియా ప్రభుని పట్టుకొని, నువ్వు తోటమాలివే, నువ్వు తోటమాలివే. మన దృష్టిలో కూడా యేసు ప్రభు చాలా పర్యాయాలు మనం పాపము చేసే దగ్గర, మనం పొరపాటు చేసే దగ్గర ఆయన తోటమాలిగా భావిస్తున్నాం. ఆయన ఏమీ అనలేని, ఆయన ఏమీ చేయలేని మనం భావించినప్పుడల్లా ఆత్మదృష్టిని కోల్పోయినప్పుడు ఇశ్రాయేలు పాపం చేశారు. పేతురు ఆత్మదృష్టిని కోల్పోయినప్పుడు నమ్మికను కోల్పోయాడు. మగ్దలేని మరియ ఆత్మదృష్టిని కోల్పోయినప్పుడు విశ్వాసంలో బలహీనమైంది. ఒకరేమో పాపం చేశారు ఇశ్రాయేలు ఆత్మదృష్టిని కోల్పోయినప్పుడు. నేనే అని చెప్పిన ప్రభు కూడా అయ్యేంద పేతురు ఆత్మదృష్టిని కోల్పోయాడు. ప్రభు మాటల మీద నమ్మకం లేదు. నేను పునరుద్ధానుడు అవుతాను, నేను తిరిగి లేస్తాను, సమాధిలో ఉండని అని చెప్పినా కూడా మగ్దలేనే వెళ్ళింది మంచి ధైర్యంతో, సాహసంతో, నమ్మికతో వెళ్ళింది. కానీ ప్రభు యొక్క మాటల మీద విశ్వాసం లేదు. కాబట్టి అయ్యా నువ్వు తోటమాలివా, నా ప్రభుని ఎవరైనా ఎత్తుకొని పోయారా? ఆత్మదృష్టి కోల్పోయినా ఏ వ్యక్తి అయినా ఏదైనా చేయగలుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. ఇక యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నా. 24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు యేసు ప్రభుని చూచితివని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మను. సో ఈయన అపోస్తులుడు అనబడిన దిదుమానబడిన తోమ. అమేజింగ్ ఏమిటంటే యేసు వచ్చినప్పుడు, అమాట చూడండి, యేసు వచ్చినప్పుడు ఎవరు లేరు? తోమా లేడు. ఏ వారం అది? ఆదివారం. ఆదివారం యొక్క విలువ మనకు తెలిసి ఉండాలి. చూడండి, యేసు వచ్చినప్పుడు ఆదివారం ఆ రొట్టె విడిచే కుడికలో తోమా లేడు. దాని నష్టం, దాని పర్యవసానం ఎంతగా నష్టపోయాడంటే తోమా చివరికి ప్రభు మీద దృష్టిని కోల్పోయిన వాడు. ఆదివారం విలువ మనకు తెలిసి ఉండాలి. అందువల్లే ఆదివారం జస్ట్ ఒక మాట చెప్పి మళ్ళీ ఇక్కడికి వద్దాం. అపోస్తుల కార్యం ఎందుకు ఆదివారం అంత విలువైనదంటే పౌలు వివరిస్తున్నాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం జస్ట్ ఒక మాట చదివద్దాం. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచులకు కూడినప్పుడు, పౌలు ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణం ముందుకెళ్ళాలి. బట్ ఆదివారం వస్తే రొట్టె విరిచే కూడిక ఎక్కడైనా మిస్ అవుతుందని అక్కడే ఆగిపోయాడు. పౌలు నిలబడిపోయాడు, ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు, ప్రయాణాన్ని ఆఫ్ చేసుకున్నాడు. కారణం రొట్టె విరిచే కూడిక యొక్క విలువ ఎరిగినవాడు అపోస్తులైన పౌలు. ప్రభు పునరుద్ధారుడవుతానన్నాడు ఆదివారమున. అపోస్తులు మేడగదిలో కూడి ఉండగా, మేడగదిలో ప్రవేశించుండగా, సో ప్రభు వస్తాడని ఎదురు చూస్తూ ఉండగా తోమా వారితో లేడు. విచారకరం, తోమా వారితో లేడు. కానీ సోదరులారా, ఆదివారం మిస్ అవుతే, ఆదివారం పోగొట్టుకుంటే ఏమి జరిగింది? యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు, ఎందుకు యోహాను ఇలా రాస్తున్నాడు? యేసు వచ్చినప్పుడు మళ్ళా చదువుదాం. 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను. ఆదివారం ఎక్కడికి వెళ్ళాడు తోమ? అది ఒక ప్రశ్నే. అది పునరుద్ధాన దినం, ప్రభు తిరిగి లేచే దినం, ప్రభు అగుపడే దినం, ప్రభు కనబడే దినం. అది తోమ వారితో లేకపోయాను. సోదరులారా, ఎక్కడికి వెళ్ళాడు? ఒక ఆయన గురించి
ఏం రాశాడంటే, ఆయన పేరు లిడిల్ ఎరిక్సన్ గారు, ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. 22 ఏళ్ళ కుర్రోడు. ఈ ఒలింపిక్స్లో బాగా పరిగెత్తేవాడు. ఆయన ప్యారిస్ అనగా ఫ్రాన్స్ దేశంలో ఈ ఒలింపిక్స్ కొరకే సిద్ధపడుతున్నాడు. అతని దేశం, ఇంగ్లాండ్ దేశం, అతని కొరకు 400 కోట్లు ఖర్చు పెట్టింది. జస్ట్ ఒక బంగారు పథకం. వారన్నారు ద నేషన్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఈ వ్యక్తి కొరకే 400 కోట్లు ఖర్చు పెట్టారు. కారణం, ఈ వ్యక్తి ఈ పథకాన్ని కొడతాడని గ్యారంటీగా ఉందండి. ఇంకెవరు కొట్టలేరు. సరే వెళ్ళాడు ఫ్రాన్స్ దేశానికి. ఆ లిస్టు చూశాడు, తన పరుగు పందెం ఎప్పుడని. సరిగ్గా ఆదివారం పడ్డది. సరిగ్గా ఆదివారం పడ్డది. ఆలోచనలో పడ్డాడు, ప్రభువా నేను పరుగు పందానికి వెళ్ళాలి, ప్రభు ఆరాధనకి వెళ్ళాలి. ప్రభు అన్నాడు, డిసైడ్ యువర్ సెల్ఫ్, నిర్ణయం నీదే, నాది కాదు. పరుగు పందెమా ప్రభు ముఖ్యమా? తర్జన భర్జన పడ్డాడు. గంట సేపులో ప్రార్థన చేశాడు. కోచ్ దగ్గరికి వెళ్ళాడు. ఎర్రబ్బాయి వచ్చావు, అర్లీ మార్నింగ్. సో నీ టైం 10ంటికి సిద్ధంగా ఉండు, పరుగులో పాల్గొనాలి, బంగారు పథకం నీదే, సిద్ధంగా ఉన్నామన్నప్పుడు సార్ అన్నాడు. ఏంటి అన్నాడు, ఈ పరుగు పందెంలో నేను విరమించుకుంటున్నాను, విత్డ్రా చేసుకుంటున్నాను. కోచ్ నిశ్చేష్టుడయ్యాడు. అరే అబ్బాయ్, 400 కోట్లు ఖర్చు పెట్టాము నీ మీద. ఈ ప్రపంచం ఎదురు చూస్తుంది, మన దేశం నీ కోసం కనిపెట్టుకుంది. కొన్ని గంటల్లో బంగారు పథకం లిడిల్ ఎరిక్సన్దే పిచ్చి పట్టిందని అన్నాడు. సారీ సార్, ఏమైందన్నాడు. నా ప్రభుని ఆరాధించాల. ఎవడా ప్రభు అన్నాడు. ఎవడా ప్రభు? నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు, రక్తాన్ని చిందించిన ప్రభు, సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు. ఓహో జీసస్సా? అవును సార్, ఆ ప్రభుని ఆరాధించాలా. అరే అబ్బాయి, నిన్ను ఏమితో కొట్టాలో అర్థం కాలేదని తన కాళ్ళతో తనితే ఈ ఛాతి మీద కింద పడ్డాడు. సార్, నేను వెళ్ళి ప్రభుని ఆరాధిస్తాను, నా పరుగు పందెం పోయినా పర్లేదు, నాకు బంగారు పథకం అక్కర్లేదు, దేవుని ఆరాధిస్తానన్నాడు. ఏమీ చేయలేదు కోచ్. ఇంకా ఊచేశాడు, ఉమ్మేశాడు, తిట్టాడు, బూతులు తిట్టాడు, బండబూతులతో అతను విరుచుకుపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్ దేశంలో పేపర్లన్నీ లిడిల్ ఎరిక్సన్ గారికి పిచ్చి పట్టింది, వెర్రి పట్టింది, ఎవరో యేసయ్య అంట ఆరాధించడానికి వెళ్ళాడని రాశాడు. ఈ అబ్బాయి వెళ్ళాడు, ఆదివారం ప్రభుని ఆరాధించాడు, స్తుతించాడు, ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఎంత ఆనందంగా ఉన్నాడంటే అంత ఆనందంగా ఉన్నాడు. యేసు ప్రభువా, నా దేశం కొరకు ఒక ఛాన్స్ నాకు ఇవ్వు, ఒక బంగారు పథకం ఈ దేశం కొరకు నేను సాధిస్తానన్నాడు. వెళ్ళాడు, ఆ టైం టేబుల్ చూస్తున్నాడు, 800 పరుగు పందెం ఉంది. కోచ్ దగ్గరికి వెళ్ళాడు. సార్, ఒక అవకాశం ఇస్తే 800 పరుగు పందెంలో మన దేశ తరపున పాల్గొంటానన్నాడు. కోచ్ నవ్వాడు. అరే పిచ్చి పట్టిందే, మళ్ళీ వచ్చావు నీవు, ఒరే మూర్ఖుడా, వెళ్ళిపోయి ఇక్కడ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అన్నాడు. నీకు అభ్యాసం లేదు ఆ పరుగు పందెం, నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, నువ్వు పరిగెత్తలేవు, దేశం అవమానపడుతుంది. లేదు సార్, ఒక్క అవకాశం అన్నాడు. అవకాశం ఇచ్చాడు, పేరు రాశాడు, పడుకున్నాడు. ఆ ట్రాక్ మీద ఉంటే ఆ గ్యాలరీలో నుండి ఒక ముసలావిడ వచ్చింది ఈ అబ్బాయి దగ్గరికి. ఇంకా స్టార్ట్ కాలేదు పడుగు. ఒక పేపర్ ఇచ్చింది, చదువుకోవడానికి టైం లేదు, జోబులో పెట్టుకున్నాడు. విజిలేయబడ్డది. 800 పరుగు పందెంలో పరిగెత్తుకొని వెళ్ళాడు, అందరికంటే ఫస్ట్ వచ్చాడు. తన మెడలో బంగారు పథకం వేస్తుంటే ఆ ముసలావిడ ఇచ్చిన పేపర్ ఏది ఇలా చూస్తే బైబిల్ ఒక మాట రాసింది ఆవిడ, నన్ను గణపరచువా అని. నేను అబ్బాయి కంట్లో నీళ్లు రాలుతా ఉన్నాయి. ఆదివారం నా తోమా లేడు. ఆదివారం విలువ మనకు తెలిసి ఉండాలి, ఆదివారం ప్రాముఖ్యత తెలిసి ఉండాలి. అందువల్లే అపోస్తులు చెప్పిన మాటల మీద విశ్వాసం లేకపోయింది తోమాకు. నేను నమ్మనన్నాడు. ఎవరో సామాన్యులు చెప్పలేదు, అది యూదులు చెప్పలేదు, అనే జనాంగం చెప్పలేదు.
ఆయన వెంట తిరిగిన దిద్దుమానబడిన తోమ, ఆయనతో కలిసి జీవించిన తోమ, ఆయన పునరుద్ధాన్ని నమ్మలేదు తోమ. కారణం దృష్టిని కోల్పోయిన తోమ. ఇశ్రాయేలు పాపం చేశారు, దృష్టిని కోల్పోయారు. దృష్టిని కోల్పోయినప్పుడు నేనేని చెప్పిన పేతురు నమ్మకం ఉంచలేదు. సో నేనే తిరిగి లేస్తానన్నా కూడా మగ్దలేని మరియా దృష్టిని కోల్పోయినప్పుడు ఆయన మాటల మీద విశ్వాసం లేదు. నేను తిరిగి లేస్తాను, మీతో కలుసుకుంటాను అని చెప్పినా కూడా, ఆయన మాకు కనబడ్డాడని చెప్పినా కూడా మాటల మీద ఆధారపడని తోమ. కారణం దృష్టిని కోల్పోయాడు దేవుని మీద. ఏ ప్రజలారా, నేను ఒక ప్రశ్న ఇస్తాను అప్లికేషన్గా. ఎక్కడైనా నువ్వు కోల్పోయావా? మనం కోల్పోతే 4 చేస్తాం. ఒకటి పాపం చేస్తాం, ఇక దేవుని మాటల మీద నమ్మకం ఉండదు, దేవుని మాటల మీద విశ్వాసం ఉండదు, ఇక దేవుని మీద ఆధారపడ్డాం. ఎప్పుడు ప్రభు మీద దృష్టిని కోల్పోతే కాబట్టి బహు జాగ్రత్తగా ఉందాం, బహు భయముతో ఉందాం, భీతితో ఉందాం. దేవుడు చూస్తూ ఉండగానే, దేవుడు కనబడుతూ ఉండగానే ప్రజలు పాపం చేయడానికి కారణం ఆత్మదృష్టిని కోల్పోయారు. రెండవదిగా చూద్దాం. ఎందుకు ప్రజలు పాపం చేశారు? నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండగా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పేది. రెండవది, ఇంత గొప్ప పాపం చేయడానికి కారణం ఏమిటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ద్వంద్వ స్వభావం కలిగిన వారు. ఏ స్వభావం? సో డబుల్ మైండెడ్గా ఉన్నారు. మనం ముందు విన్నాం ఉదయకాలంలో, మేము ఆయన చెప్పిందల్లా పాటిస్తామని వారే చెప్పారు. మేము పాటిస్తాం, మేము విధేయత చూపిస్తాం, మేము లోబడుతాం. బట్ ఇప్పుడు ఏమన్నారు? ఇక్కడేమన్నారు? ఈ మోషను వాడు ఏమాయను ఒక డబుల్ మైండ్ అండి, ద్వంద్వ భక్తి దగ్గర కనబడుతుంది. ఇశ్రాయేలీలు కాస్త దేవుని భక్తి కలిగి ఉంటారు, మళ్ళీ వెంటనే భక్తిహీనులుగా మారుతారు. కాసేపు పరిశుద్ధంగా ఉంటారు, ఆ వెంటనే అపరిశుద్ధులుగా మారుతారు. అంటే వీరి భక్తి స్థిరంగా లేదు, వీరి ఆత్మీయత స్థిరంగా లేదు, వీరి పరిశుద్ధ స్థిరంగా లేదు. ఎటు చూసిన ద్వంద్వ విచారకరం. ప్రజల భక్తి, ప్రజల ఆత్మీయత, ప్రజల పరిశుద్ధత, ప్రజల యొక్క భక్తి విధానం అది ఏకరీతిగా ఉండాలి, ద్వంద్వగా ఉండకూడదు. ఈరోజు దేవుని ప్రజలు అనగా సంఘాలలో ఎలాగున్నారంటే ద్వంద్వ భక్తి కలిగి ఉన్నారు. అంటే ఎలాగంటే దేవుడు కావాలి, దయ్యం కావాలన్నట్టుగా. ఆదివారం దేవుడు కావాలి, సోమవారం నుండి శనివారం వరకు దయ్యం కావాలి. ద్వంద్వ. సో ఎంత విచారకరం చూడు. ఆ మోషను వాడు ఏమాయను వారి ముందు అన్నాడు, మీరు వెళ్ళండి ఆ దేవుని దగ్గరికి, మీరు ఆయనతో మాట్లాడండి, మరి రండి. వారే చెప్పారు, వారే పలికారు, వారే సమాధానం ఇచ్చారు. అదే ప్రజలు ఆ మోషను వాడు ఏమాయను ద్వంద్వ మాటలు. ఒక దేవుని ప్రజలే కాదు, బైబిల్లో మనం చూస్తే ఇందాక మళ్ళీ వెళదాం, అదే పేతురు జీవితంలో చూద్దాం. చూడండి, పేతురు జీవితంలో 14వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకొచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. నీవే అయితే, కోరిక బాగా ఉంది, నీ దగ్గరికి రావాలని ఆశతో అన్నాడు. తన ఉద్దేశం బాగుంది, తన ఆలోచన బాగుంది,
తన తలంపు బాగుంది, బట్ నీవే అయితే. సో ద్వంద్వ మాటలు. సో పేతురు యొక్క భక్తి కాన్స్టాంట్గా లేదంటే స్థిరంగా లేదు. ఒకవేళ యేసు ప్రభు కాకపోతే నేను ఈ సముద్రంలో మునిగిపోతాను, ఒకవేళ యేసు ప్రభు కాకపోతే ఈ సముద్రంలో ప్రయాణం చేయలేను. చూడండి, అడిగింది పేతురే, కోరుకుంది పేతురే, ఆశపడింది పేతురే, బట్ నీవే అయితే. ఆ ప్రజలు ఆయనతో ఆ మోషని వాడు ఏమాయను? ద్వంద్వ మాటలు. భక్తి ద్వంద్వంగా ఉండకూడదండి. ఈయన నమ్మిక కూడా ద్వంద్వంగా అడుగుతున్నాడు. అంటే అయితే వస్తాడు, కాదంటే లేదన్నట్టుగా ఉంది. సోదరా, మన భక్తి ఎలాగుంది? మన ఆత్మీయత ఎలాగుంది? మన భక్తి విధానం నిజంగా స్థిరంగా ఉందా? ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనం ఎప్పుడు పరీక్షలు రాస్తే మన పిల్లల కోసమే ప్రార్థన చేస్తాం కదా. మీలో ఎవరి 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతన్ని అనుగ్రహింపవను. ఆయన ఎవరికి గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక ఎలాగ అడగల? విశ్వాసముతో అడగవలేను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియును. అట్టి మనుష్యుడు ఏమన్నాడు అక్కడ? ఏ మనస్కుడు? ద్విమనస్కుడు. ద్విమనస్కుడు. ద్విమనస్కుడు అంటే అర్థం ఏమిటి? 2 మనసులు కలిగిన వాడు. ఇశ్రాయేలు ఏ మనసులు కలిగిన వాడు? మీరే చెప్పండి, ఏ మనసులు? 2 మనసులు ఉన్నాయి. కొంచెంసేపుడేమో పాటిస్తామన్నాడు, ఇప్పుడేమన్నాడు? ఈ మోషను వాడు ఏమాయను. చూడండి, ఏమ్మా ఈ మోషను వాడు ఏమాయను? ద్వంద్వభక్తి ఇశ్రాయేలుది. ఆ పేతురుది ద్వంద్వంగా అడుగుతున్నాడు. ద్విమనస్కుడు. సముద్ర తరంగాన్ని పోలి ఉన్నను. సముద్రం నెమ్మదిగా ఉండదు, సముద్రము నిమ్మలంగా ఉండదు, ఎప్పుడు ఘోషిస్తూనే ఉంటుంది. అది స్థిరంగా ఉండదు, అది స్థిరంగా కదలదు, ఎటుపడితే వెళుతూ ఉంటుంది. ఈరోజు దేవుని ప్రజల భక్తి కూడా ద్వంద్వ భక్తి ఉందండి. వాస్తవ భక్తి లేదు, వాస్తవ ఆరాధన లేదు, వాస్తవ నిజ జీవితం లేదు, వాస్తవ యథార్థత లేదు. మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా ద్వంద్వ భక్తి కలిగి ఉండకూడదు. అందువల్ల యేసుప్రభు అన్నాడు, ఆ యొక్క యూదులతో మాట్లాడుతూ ఎప్పుడు ఈ మాట అన్నాడు? వారు తమ పెదవులతో నన్ను ఏమన్నాడు? ఆరాధిస్తారు, పెదవులతో ఆరాధిస్తారు, వారి హృదయం దూరముగా ఉన్నది. వారి ఆరాధనను ఇష్టపడట్లేదు, వారి భక్తి ఇష్టపడట్లేదు, వారి ఆత్మీయతను ఇష్టపడట్లేదు. ఇశ్రాయేలులారా, ఎన్నాళ్ళు ఈ 2 తలంపుల మధ్య తడబడుచుండెదరు. ఏలి అన్నాడు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటే యెహోవాను సేవించండి, లేదా బయలుదేవతను సేవించండి. ద్వంద్వంగా ఉండొద్దండి. అది మన జీవితానికి నష్టం, మన ఆత్మీయతకు నష్టం. మరొక ప్రమాదం ఏమిటంటే, చాలామంది చర్చికి వస్తారు, వాక్యాలు వింటారు, దేవుని మాటలు వింటారు, కానీ వారు ఎక్కడ మార్పు రాదు. ఎక్కడ మార్పు? ఎందుకు మార్పు రాదు? చూడండి, ఒక మాట చూద్దాం. పేతురు మరొక జీవితంలో కాసేపులు భక్తిగా మాట్లాడతాడు. పేతురు కాసేపులు ఎలా వెళ్తాడో చూడండి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. 16వ అధ్యాయం 15వ వచనం. అందుకాయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. 17వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు ఎవరి కుమారుడు? యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్.
వాట్ ఎ డిక్లరేషన్. పేతురు బోల్డ్గా చెప్పాడు, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడు. భక్తి గల మాటలు చెప్పాడు పేతురు. బట్ అదే నోట చూద్దాం, అదే నోట అదే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక. ఎవరనేదండి? నీకు దూరమగునుగాక. పేతురు ఏంటి ఏ మాట అయితే సజీవుడని చెప్పాడో, సిలువను గురించి చెప్పేటప్పుడు అది నీకు దూరమగునుగాక. భక్తి జీవితం స్థిరత లేదు పేతురులో, మాటలో స్థిరత లేదు, భక్తిలో స్థిరత లేదు, ఆత్మీయతలో స్థిరత లేదు పేతురులో. ఇశ్రాయేలు ప్రజలలో స్థిరత లేదు, అండ్ అన్నిట్లో స్థిరత లేదు. కానీ పేతురు పునరుద్ధరించబడిన తర్వాత తన పత్రిక రాస్తూ భక్తి జీవితానికి గురించి ఏం చెప్పాడండి? ఎంత విలువైన మాటలు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుని ప్రజలు ఎలా ఉండాలి, దేవుని ప్రజలు ఎలా కొనసాగాలి అనే విషయాన్ని మాట్లాడుతూ ఆ అమూల్యమైన మాటలు చెప్తూ ఎలా చెప్పాడో చూడండి. ఎలా చెప్పాడు? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు ఏమన్నాడు? నిలిచినదై. ఇప్పుడు రాస్తున్నాడు, ఆయనే మాటలు రాస్తున్నాడు. పరీక్షకు నిలిచినదై. తడబడిన పేతురు, ద్వంద్వ స్వభావం కలిగిన పేతురు, సరైన స్థిరత లేని పేతురు, సరైన విధానం లేని పేతురు, మన విశ్వాసం నిలిచినదై. ఎంత స్థిరతగా ఉన్నాడు, ఎంత గట్టిగా ఉన్నాడు. ప్రభుని హత్తుకొని రాస్తున్నాడు ఈ మాటలు. కానీ సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఎంతవరకు స్థిరంగా ఉన్నాం? మన భక్తి నిజంగా స్థిరంగా ఉందా? మన భక్తి గట్టిగా ఉందా? మన భక్తి బలముగా ఉందా? 1872వ సంవత్సరం అనుకుంటాను, అమెరికా దేశంలో, నాకు తెలియదు కానీ ఆ బుక్లో రాశారు. కొన్ని నాటకాలు జరుగుతామంట అక్కడ ఆ దేశంలో. సరే, ఈ వ్యక్తి క్రిస్మస్ రోజు ముందు రోజు నాటకానికి వేయడానికి వెళ్తున్నాడు. ఆదివారంన ఈయన డ్రెస్ వేసుకున్నాడు, సాతాన్ డ్రెస్ వేసుకున్నాడంట ఈ విశ్వాసి. సరే, డ్రామా చాలా లేటు ప్రారంభమవుతుంది కాబట్టి ఆరాధనకి వెళ్ళడానికి సడన్గా ఒక విశ్వాసుల సంఘం లోపలికి వెళ్ళాడు. ఆయన వెళితే ఆ పాస్టర్ అనుకున్నాడు వాస్తవానికి సాతాను వచ్చింది అనుకున్నాడంట. వాక్యం చెప్పి ఆయన పరాడాడండి వెనక నుంచి. ప్రజలు ఒకరొకరు పరిగెత్తుకొని పోయారంట. ఒక ఆవిడ ఉందంట, ఆమె 110 కేజీలు ఉందంట. ఆమె ఆ బుక్కులు రాజాడు 110 కేజీలు ఉంటే ఆమె అన్నదంట, అయ్యా ఇంతకాలం నిన్నే ఆరాధిస్తున్నదంట ఆమె. చూడండి, ఇంతకాలం నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే పూజిస్తున్నాను అన్నప్పుడు, అమ్మా నేను దయ్యాన్ని కాదు సాతాన్ని కాదమ్మా, నేను విశ్వాసిని అని చెప్పాడంట. అవునయ్యా, మరి ఏందయ్యా? అంతే భక్తుల చేయండి. భక్తి విధానం అంటే చాలామంది ద్వంద్వగా ఉన్నారండి ప్రజలు. భక్తిలో స్థిరత లేదు, ఆత్మీయతలో స్థిరత లేదు, పరిశుద్ధతలో స్థిరత లేదు, ఆరాధన స్థిరంగా రారు. ఈ రోజున వచ్చిన వ్యక్తి మరలా కనబడడు. ఉదయకాలం వస్తే మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇది ఎక్కడే కాదు, అన్ని చోట్ల ఉంది. ద్వంద్వ స్వభావం కలిగిన వారు ఏమి నేర్చుకోగలుగుతారు, ఏమి గ్రహించగలుగుతారు, ఎలాగ ఆత్మీయంగా ఉంటారు, ఎలాగ ప్రార్థనలో కొనసాగుతారు? కాబట్టి ప్రజలు పాపం చేయడానికి మొదటి కారణం దృష్టిని కోల్పోయిన వారు. రెండవది ద్వంద్వ స్వభావం కలిగిన వారు. మూడవదిగా చూద్దాం. మూడవదిగా నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండగా తరువు చేట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. మూడవది, ప్రజలు
డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో ఏం చెప్పాలని అర్థం కాదు అంకుల్. అది డిమాండ్ అంటే ఏమిటి అంకుల్? డిమాండ్ అంటారు కదా ఉద్యోగస్తులు, మాకు పిఆర్సీ అని ఎట్లా. డిమాండ్ అంటే ఏమంటారు దీన్ని అమ్మా? డిమాండ్. సో ఒకటి, వారు దృష్టిని కోల్పోయారు ప్రజలు. సో రెండవది, ద్వంద్వ స్వభావం కలిగిన వారు. మూడవదిగా మాకు కావాలి అంటున్నారు. ఏం కావాలి? ఏం కావాలి మీరు చెప్పండి. అక్కడ ఉండేవాడు ఏం కావాలా? అక్కడ ఉండేవాడు దేవత కావాలి అన్నారు. ఏం కావాలా? మాకు జస్టిస్, వీ వాంట్, వీ డిమాండ్, మాకు దేవత కావాలి. అమ్మో, ఈ మాట చదువుతున్నప్పుడు ఈ కొండ కింద 20 లక్షల మంది ప్రజలు ఒక దేవత కొరకే ఏడుస్తున్నారు. విచిత్రంగా ఉంది. ఒక దేవత కొరకే ఏడుస్తున్నారు. కావాలి మాకు దేవత, కావాలి మాకు దేవత, మా ముందు నడుచుటకు. దేవుడు వారితో చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ మాట నాకు గుర్తుంది, కొంచెం గుర్తు చేద్దామా? నిర్గమాకాండం ముందుగానే చెప్పాడు దేవుడు వారితో. నిర్గమాకాండం 13వ అధ్యాయం, 13వ అధ్యాయం. దేవుడు ఏం చెప్పాడో చూడండి. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. వారితో నేను వస్తానని చెప్పిన దేవుడు ఏం చెప్తున్నాడు వారికి? 13వ అధ్యాయం, అది నిర్గమాకాండం 13వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 11వ వచనం. యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణం చేసినట్లు ఆయన కనానీ దేశములోకి నిన్ను చేర్చు దానిని నీకిచ్చిన తర్వాత నేను ప్రమాణం చేశాను. నేను మీతోనే వస్తాను, మీతో కలిసి ప్రయాణం చేస్తాను. ఎంత నమ్మదగిన దేవుడు! మీతోనే వస్తాను. ఇదే 12వ అధ్యాయం 42వ వచనం. 42వ వచనం. ఆయన ఐగుప్తు దేశం నుండి వారు బయటికి రప్పించినందున ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. జస్ట్ ఈ మాటలు చదువుతుండగా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఒక మాట ఉంది, నేను ముందుగా వస్తానని మీతోనన్నాడు. నాకు కనబడలేదు, అది క్షమించండి. నేను ముందుగా వస్తాను, నేను మీతోనే కలిసి ప్రయాణం చేస్తాను. సోదరులారా, దేవుడు ఇంత గొప్ప వాగ్దానం చేశాడు, ఇంత గొప్ప నిబంధన చేశాడు. చూద్దాం. అదే 13వ అధ్యాయం 21 వచ్చిన చూద్దాం. 21 దేవుడు వారితో ఏమన్నాడు చూద్దాం. 21 నిర్గమాకాండం 13:21. వాడు పగులు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకే రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు. ఆ మాట చూడండి, ఏముంది అక్కడ? వారికి ముందుగా ఆయన ముందు వస్తున్నాడు, వారి వెనక వస్తున్నారు. నేను మరలా చదువుతాను. 13వ అధ్యాయం 21 చివరి భాగంలో వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఎంత విలువైన మాట అండి. దేవుడు తన ప్రజలతో ముందుగా ప్రయాణం అవుతున్నాడు, వారి వెనక వస్తున్నారు. ఇప్పుడు ప్రజలేమన్నారు చూడండి. 32వ అధ్యాయం 32వ అధ్యాయం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దేవుట తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనద కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకన్నాడు. దేవుడు, నేను మీ ముందు నడుస్తున్నాను, కనాను వరకు మీతో వస్తాను, ఆ దేశంలో ప్రవేశపెట్టేంత వరకు మీతో నడుస్తాను. కానీ ప్రజలు దేవుని గైడెన్స్ నుండి మాకు అవసరత లేదు అన్నారండి. చాలా బాధతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను వస్తాను, మీతో ప్రయాణం చేస్తాను, మేము నడిపిస్తాను, మిమ్మల్ని చేరుస్తాను. ఇన్ని మాటలు చెప్పిన దేవుడు, ఇంత నిబంధన చేసిన దేవుడు, ఇంత వాగ్దానం చేసిన దేవుడు. కానీ ఈ ప్రజలు మాకు దేవత కావాలి. ఓ ప్రియ సోదరులారా, ఆయన ప్రజలమైన మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత ఆత్మీయంగా ఉండాలి. దృష్టిని కోల్పోయారు, ద్వంద్వ స్వభావంతో ఉన్నారు. దేవుని కావాలి అనే ప్రజలు దేవతను కోరుతున్నారు, దేవతను ఆశపడుతున్నారు. మరొక మాట చూద్దాం. ఏం చేశారు ఈ ప్రజలు పాపానికి కారణానికి? 32వ అధ్యాయం 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి
దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. 4వది దైవ భక్తిని విడిచిన దేవుని ప్రజలు. ఒకటి, దేవుని మీద దృష్టి కోల్పోయిన దేవుని ప్రజలు, ద్వంద్వ స్వభావం కలిగిన వారు. 3వది మాకు కావాలి దేవత అన్నవారు. 4వది దైవ భక్తిని కోల్పోయారు. జనులు దేవుని దగ్గర లేకుండగా, దేవుని ఆరాధించకుండగా ఎంత విచిత్రంగా ఉందంటే, జనులు తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచి అన్నాడు. ఎవరండి? దేవుని ప్రజలని ఇశ్రాయేలు. దేవుడు చూస్తూ ఉండగా, మోషే మాట్లాడుతుండగా, ఆ మహిమ ఉండగా, ప్రభావం ఉండగా, ఆయన స్వభావం ఉండగా, కీర్తి ఉండగా, ఇవన్నీ ఉండగా, ఇవన్నీ జరుగుతూ ఉండగా దేవుని ప్రజలు నాట్యమాడుతున్నారు. దేవుని ప్రజలు దేవుని ఆరాధించవలసిన వారు, దేవుని స్తుతించవలసిన వారు, దేవుని గణపరచవలసిన వారు, దేవుని హెచ్చించవలసిన వారు. అయితే దేవుని ప్రజలు దేవుని దగ్గర నుండి ఎంత దూరంగా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే 2 మాటలు చూద్దాం. ఎందుకు ఇంత గొప్ప పాపమని చెప్పడానికి కారణం ఇక్కడే మళ్ళా 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వాడిని విడిచిపెట్టాను. ఏమన్నాడు అక్కడ? ఏమన్నా అక్కడండి? ఎవరు విడిచిపెట్టారు? మీరు నిద్రపోద్దండి, నేను ముగిస్తున్నాను. కొంచెం బడలిక ఉంది, కాస్త నిద్ర వస్తుంది, సామాన్యమైనది. చూడండి, ఎందుకంటే ఇశ్రాయేలు ఆయన మాటలు వింటూ కూడా పాపం చేశారు. మనం ఆయన మాటలు వింటూ కూడా నిద్రలో పోతాం మనం. అది సహజం. అది ఎందుకు? ఆ రోజు ఇశ్రాయేలు అంతనే మనం అంతే సమానం, ఏం తేడా లేదు. కాబట్టి దేవుడు వీడి బాగా అహరోను విడిచిపెట్టాను. సరే, అపోస్తుల కార్యంకి వెళదాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. స్టెఫెను ఈ మాట మాట్లాడుతూ అరణ్యంలో జరిగిన సంగతులన్నీ మాట్లాడుతూ ఈ మాట రాశాడు, స్పెషల్గా రాశాడు. 7వ అధ్యాయం 44వ వచనం. అతడు చూచిన మాదిరి చొప్పున దానికంటే ముందుగా ఒక చిన్న మాట ఉందండి. రైట్, 42వ వచనం చదువుదాం. 7:42 చూడండి, చాలా ఇంపార్టెంట్గా చెప్పాడు స్టెఫెను. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అమ్మా, నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. దేవునిని విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెడితే ఇక ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం రాయబడింది? వారు తినుటకు త్రాగుటకు ఆడి లేస్తున్నారు. దేవుడు విడిచిపెట్టాడు. గాడ్ లెఫ్ట్ హిమ్. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టే ప్రమాదం ఉంది. విడిచిపెట్టాడు అనుకోవద్దు. ఒకటి, దేవుని మీద దృష్టి కోల్పోయిన ప్రజలు, ద్వంద్వ స్వభావం కలిగిన వారు, దేవత కావాలి, దైవ భక్తిని విడిచిన వారిని దేవుడే అప్పగించాడు, దేవుడే వదిలేశాడు. అమ్మా, అయ్యా, దేవుడిని వదిలేస్తే ప్రమాదం ఉంది. దేవుడు విడిచి చేస్తే ప్రమాదం ఉంది. నువ్వు మందిరానికి వచ్చినా కూడా ఇక లాభం లేదు. చూడు, ఒక మాట చూద్దాం. దేవుడు విడిస్తే ఎలా ప్రమాదమో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, మనకు తెలిసిన అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. ఎందుకు పరిశుద్ధాత్ముని మాట రాయించాడు? మన మేలుకొని రాయించాడు. 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి అయినట్లుగా నేను బయలుదేరి విరజిమ్మునందుకొనేను. అయితే అమర్చుడండి. అయితే యెహోవా తనను ఏమేశాడు? ఎవరిని? అమ్మో, సూర్యుని పట్టుకొని చీల్చివేసిన వాడు. సింహాన్ని పట్టుకొని
చీల్చివేశాడండి. నక్కలను పట్టుకున్నాడు. ఎంత బలాఢ్యుడు సంసోను, ఎంత శక్తి గలవాడు. అతని మించిన శక్తి గలవాడు ఎవడు లేడు. తమ్ముడో చెల్లి, పెద్దలారా, సేవకులారా, పరిశుద్ధులారా, ఇంత బలాఢ్యుడైన సంసోను గుడ్డివాడయ్యాడు. ఏమయ్యాడు? గుడ్డివాడు, కళ్ళు పోయినాయి. ఇక చివరికి తన జీవితంలో రాయబడిన మాట, యెహోవా అతన్ని విడిచిపెట్టాను. ఎవరు విడిచిపెట్టాడు చెప్పండి? ఎవరిని? నేను విడిచిపెట్టాడా? ఆలోచన చేయి. దేవుడు విడిచిపెడితే మానవుడు బరిదెగించి పాపం చేస్తాడు. హీబ్రూలో ఒక మాట ఉంది, ఇగ్నాస్ అనే మాట ఉంది. ఇగ్నాస్ అంటే ఈ మాట రాశాడు, దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెడితే బరిదెగించి ఇక ఏదైనా చేస్తాడంట. ఇగ్నాస్, బరిదెగించి ఇక దేవునికి భయపడ్డ వ్యక్తి, ఇక దేవునికి లోబడ్డావు, దేవుని మాటలు ఇష్టపడు. ఇగ్నాస్. దేవుడు విడిచిపెట్టాడు సంసోన్ని, దేవుడు విడిచిపెట్టాడు ఇశ్రాయేలీయులని, దేవుడు విడిచిపెట్టాడు భక్తిహీన ప్రజలని. ఈరోజైనా ఆ రోజైనా కానీ ప్రజలు విచ్చల విడిగా తిరుగుటకై తమ్మును తాము అప్పగించుకున్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు దేనికి అప్పగిస్తాడు కొంతమందిని. రోమీయులకు రాసిన పత్రిక ఎంత భయంకరంగా రాస్తున్నాడు పౌలు. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయంలోని దురాశలు అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని ఏం చేశాడు? అపవిత్రతకు హ్యాండ్ ఓవర్ చేశాడు, విడిచిపెట్టాడు. దేవుడు అపవిత్రతకు అప్పగించాను. 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, అపవిత్రతకు అప్పగించెను, అభిలాషలకు అప్పగించెను. మూడవదిగా మొదటి అధ్యాయం 29వ వచనం, 28-29. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనలకపోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. ఏ మనసుకి? ఓ ఇశ్రాయేలు చరిత్ర ఎంత విషాదకరమైనది, ఎంత బాధాకరమైనది. కానీ ప్రియులారా, దేవుడు విడిచిపెట్టాడు ఇశ్రాయేలుని. అందువల్ల అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వాడిని అప్పగించాను. ఎందుకు ఈ గొప్ప పాపం అంటే 4 కారణాలు చెప్పాడు నిర్గమాకాండంలో. 1, వారు దేవుని మీద దృష్టి కోల్పోయారు. 2వది, ద్వంద్వ స్వభావం కలిగిన వారు. 3వది, దేవత కావాలన్నవారు. 4వది, దైవ భక్తిని విడిచి వెళ్ళారు. కాబట్టి ఇక ప్రజలు ఎంత భయంకరంగా జీవించారు, ఎంత విచ్చలవిడిగా జీవించారు. అలాగైతే మనకేమన్నాడు దేవుడు క్రొత్త నిబంధనలో వీరి గురించి మాట్లాడుతూ మనకేమి హెచ్చరిక చేశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి ఏమన్నాడో చూద్దాం. 10వ అధ్యాయం 6వ వచనం 5 నుండి చదువుదాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యములో ఏమైనారట? అరణ్యములు ఏమైనారు? ఎంతమంది అన్నారు వాగ్దాన దేశానికి? కాలేబు, మిగతా వారు ఏమైనారు? అంటే శవాలుగా రాలిపోయారు. జాగ్రత్త కొరింథీ విశ్వాసులారా, పాపం చేస్తున్న విశ్వాసులారా, పొరపాటు చేస్తున్న విశ్వాసులారా, తగాద విశ్వాసులారా, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఏమన్నాడు చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండపోయారు కనుక అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారం, చూడమాట ఏమన్నాడు? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు ఎలాగున్నామంట? దృష్టాంతములుగా ఉన్నాయి. మనకు చెడ్డవాటిని వారు ఆశించారు. దేవుని ఆశించలేదు. వారు దేవుని పరిశుద్ధతను ఆశించలేదు, దేవుని పవిత్రతను ఆశించలేదు, దేవుని యోగ్యతను ఆశించలేదు. చెడ్డవాటిని దివిశ్వాసి నీవు నేను కూడా చెడ్డవాటిని ఆశించకుండగా,
చెడ్డవాటిని కోరుకోకుండా, చెడ్డవాటి వెంటబడకుండా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉండవని చెప్పాడు. సో ఒకటి, ప్రజలు గొప్ప పాపము చేసేది. రెండవదిగా నేను వివరించాను, జస్ట్ ఊరికి వదిలేస్తాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 2వ వచనం. 2 అందుకు అహరోను, మీ భార్యలు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వాడితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. రెండవదిగా, గొప్ప పొరపాటు చేసిన నాయకుడు ఎవరండి? ఆయన ఎవరండి? ఎవరైనా ప్రధాన యాజకుడు ఆయన. ఎవరైనా, అది ఇంపార్టెంట్. ఎవరైనా ఆ ప్రజల యొక్క కోరికను నెరవేర్చడానికి ఇష్టపడ్డాడే కానీ ప్రజల్ని ఎదిరించలేకపోయాడు. నాయకులు ఎప్పుడు అలా ఉండకూడదు. పాపాన్ని పాపంగా ఖండించినప్పుడే, తప్పును తప్పుగా ఖండించినప్పుడే, అపరిశుద్ధాన్ని అపరిశుద్ధంగా ఖండించినప్పుడే సంఘం వర్ధిల్లుతుంది, సంఘం ఆశీర్వదించబడుతుంది. సున్నిపేటలో నేను సేవ చేస్తున్న దినాల్లో ఒక ఆవిడ ఆలస్యం వచ్చింది. కొత్తగా వెళ్ళాను నేను, అక్కడ పైనీర్ మిషనరీగా వెళ్ళాను. దేవుని సేవకుడిగా స్థానిక సంఘం చేత కొంతకాలం నన్ను అక్కడ పంపారు. అక్కడ పని చేస్తున్న ఒక ఆవిడ లేట్ వచ్చింది. రొట్టె ఆల్రెడీ టేబుల్ మీదకి వచ్చింది. నేను ఆ రోజు రొట్టె విరవడానికి లేచాను, ప్రార్థన చేసి స్తుతించి. రొట్టె తెచ్చిన తర్వాత ఆవిడ అన్నది, పాస్టర్ గారు ఆ రొట్టె నాకు ఇమ్మన్నది. నేను అన్నాను, ఒకసారి రొట్టె ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఇవ్వడం అది అసాధ్యం. పైగా నువ్వు ఆ యొక్క ఆరాధన టయానికి రాలేదు, స్తుతులలో పాల్గొనలేదు, ప్రభు యొక్క ఆరాధన వర్తమానం ఇవ్వలేదు, ఇది ఇవ్వనని చెప్పాను. ఆమె అందరి ముందు లేచి నీ తల తీస్తానన్నది ఆమె. చూడు, నేను అన్నాను, ఆ రోజు స్టెఫెన్ చనిపోయాడు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడ అన్నాను. సో అహరోను ప్రజలను ఖండించలేకపోయాడు, ప్రజలకు బుద్ధి చెప్పలేకపోయాడు. అయ్యా, మన దేవుడు కొండ మీద ఉన్నాడయ్యా, మన నాయకుడు అక్కడ ఉన్నాడే, ఇదిగో అయ్యా 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 ప్రజలారా ఆయనను చూడండి, ఆయన మీద దృష్టి పెట్టండి, ఆయనకు భయపడండి, ఆయనకు లోబడండి. మీరు కోరుకున్న కోరిక తప్పు అని చెప్పలేక నాయకుడు వారి డిమాండ్ నెరవేర్చడానికి అడుగులు వేశాడు. హౌ సాడ్ అండి ఇది. ఎవరైనా ప్రధాన యాజకుడు దేవునికి ప్రజలకు మధ్య ప్రతినిధిగా ఉండే, ఈజ్ ద రిప్రజెంటేటివ్. మర్చిపోవద్దండి, ఈ లోకంలో మనకు కూడా అన్నాడు, రాజులైన యాజక లోకానికి మనం ప్రతినిధులం. మనమే పాపం చేస్తే ఎలాగుంటుంది? మనం యాజకులం, మనం దేవుని ప్రతినిధులం. ఈ పులివెందలలో, ఈ ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో నేను ఆయన ప్రతినిధిని. నేను తప్పు చేస్తే ఎలాగుంటుంది? నాయకులు లేని సమయంలో కొంతమంది నాయకులు కొన్నిసార్లు వెళ్ళిపోతారు అవసరాన్ని బట్టి. లేరు కదా అని బరి తెగించి విచ్చలవిడిగా తప్పు చేయొద్దండి. లేరు కదా, వారు వెళ్ళిపోయారు కదా, ఇక 6 నెలలు అయితే 7 నెలలు అయితే కాబట్టి తర్వాత ఆలోచిద్దాంలే. అపాయంలో పడిపోతాం, మనం ఇబ్బందిలో పడిపోతాం. నాయకుడు రాజీ పడ్డాడండి. కనీసం అట్లీస్ట్ అయ్యా మోసే నాయకుడు వచ్చేంత వరకు ప్రార్థన చేద్దామనలేదు ఈ వ్యక్తి. నాయకుడు వచ్చేంత వరకు మన ప్రభు మీద ఆధారపడదాం, మనం ఆయన మీద ఆడుకుందాం, ప్రభు సాయం చేస్తాడు, ఆగండి ఆగండి అని ప్రజలను ఏమాత్రము ఆ యొక్క ప్రభులోనికి నడిపించకుండా పాపంలోకి నడిపించాడు. కాబట్టి రెండవదిగా నాయకులమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా చెప్పి ముగిస్తాను, వివరించను జస్ట్ ఉడిక. 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీ వారి పాపమును తుడిచి పరిహరించితివా? ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనొచ్చున్నాను. మోషే ప్రజల పాపాన్ని చూసినప్పుడు, ఆ గొప్ప పాపాన్ని చూసినప్పుడు పరితాపము నొందాడు, హృదయంలో కన్నీరు పెట్టుకున్నాడు, వేదన పెట్టుకున్నాడు,
3,000 మంది చచ్చిపోయారు. అప్పటికే 3,000 మంది చచ్చిపోయారు, కుప్ప కూలిపోయారు. మోషే తిరిగి మరలా కొండ మీదకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆశ్చర్యం. ఎక్కడికి వెళ్ళాడు? మోషే కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళి ఆయన సన్నిధానంలో అన్నాడు, యెహోవా, నీ ప్రజల పాపముని పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన, చెప్పండి, నీవు రాసిన నీ జీవగ్రంథంలో నుండి, బైబిల్ ఒక మాట, ఎవని పేరైనను జీవగ్రంథంలో రాయబడాడు కనబడిన ఎడల వాడు ఎక్కడ? అగ్నిగుండంలో, అగ్నిగుండంలో పడద్రోయబడను. సోదరులారా, సీనాయి కొండ మీద మోషే ప్రార్థన, మోషే పరిహారం కొడుతున్నాడు, మోషే బ్రతిమలాడుతున్నాడు, ప్రభువా ప్రభువా ఈ ప్రజల పాపాన్ని క్షమించు. సోదరులారా, నీవు నేను పాతాళానికి వెళ్ళవలసినగా, అగ్ని గంధకుల మండే గుండంలోకి వెళ్ళవలసినగా ఆ సిలువ కొండ మీద యేసుక్రీస్తు వేలాడబడుతున్నాడు. సీనాయి కొండ మీద ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నా ప్రభువా ప్రజల పాపాన్ని క్షమించు, ప్రజల పాపాన్ని పరిహరించు ప్రభువా. లేదా నీవు రాసిన ఈ గ్రంథంలో నా పేరు తుడిచేయి, నా పేరు తుడిచేయి. నేను పాతాళానికి వెళుతాను కానీ నా ప్రజల పాపాన్ని పరిహరించు. కానీ సర్వలోక నాథుడు అనే కుమారుడు యేసుక్రీస్తు ఆ సిలువలో, ఆ కలవరి కొండ, సీనాయి కొండ మీద ప్రాయచిత్తమేమో కానీ ఆ కలవరి కొండ మీద ఆ యేసుక్రీస్తు భూమికి ఆకాశం మధ్య వేలాడబడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. సీనాయి కొండ మీద పాప పరిహారం కంటే కలవరి కొండ మీద ఆ కలవరి నాథుడైన యేసుక్రీస్తు సర్వలోక మానవుల పాప పరిహారార్థ నిమిత్తమై ఆ కలవరిలో బలి నర్పించాడు, సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి సాయంకాల వేళ ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడెక్కడ? అంతే, ఇంక వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి ఆ పేరుని జీవగ్రంథంలో రాసుకోవాలంటే ఈ మధ్యాహ్న వేళ నీ పాప పరిహారాలు పరిహరించే యేసుక్రీస్తు ఉండగా ఆయన విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నాను. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించు.